ప్రతిదినం ప్రభు సన్నిధి. ఆశీర్వాద మినిస్ట్రీ తరపున మీ అందరికి శుభాభివందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషకరము. ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావడం జరిగింది. ఏమిటి ఈ దినం దేవుని మాట అంటే, పిల్లరా, కొన్ని ఆశీర్వాదానికి ఆటంకకరమైన పరిస్థితులను మనుషులే అంటే మీరే చేసుకుంటారంట. ఒకటి. రెండోది వచ్చి, ఆశీర్వాదం చేతిలోకి రాబోయేటప్పటికల్లా దుష్టుడు దోచుకొని వెళ్తాడన్న విషయాన్ని, మరి త్రోవ పక్క గింజలు అన్న విషయాలు వాక్యంలో మనకు కనబడతాయి లోకాసు వార్తలు. అయితే ఈ పూట వాగ్దానంగా దేవుడు మాట్లాడని ఉద్దేశించిన మాట ఏంటని మనం చూస్తే, ఇక్కడ ఒక ఆమె తన తండ్రి కాడికి వెళ్ళి వాగ్దానము అనబడిన ఆశీర్వాదాన్ని పొందటకు సిద్ధపడుతుంది. మరి ఆమె జీవితంలో ఏమి లేదు, ఏమి ఉంది అనే విషయాలు మనకు తేటగా వాక్యంలోనే కనబడతాయి. చూద్దాం అన్నమాట. ఎవరండి ఈ రోజుల్లో ఆశీర్వాదం వద్దనుకునే వాళ్ళు ఎవరు? ఆశీర్వాదం అంటే ఐక్యతని, ఆశీర్వాదం అంటే కుటుంబం అంతా సంతోషంగా ఉండటం అని, ఆశీర్వాదం అంటే రోగ రుగ్మతల నుంచి విడిపించబడటం, ఆశీర్వాదం అంటే సిరి సంపదలు కలిగి ఉండటం అని అందరికీ తెలుసు. కానీ వాటన్నిటి కలిసి ఉండటమే కదా ప్రభువు ఇచ్చే ఆ గొప్ప దీవెన అనేది గ్రహించు. చూడండి, బైబిల్లో ఎంత చక్కగా రాయబడి ఉందో చూద్దాం అన్నమాట. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుతున్నాను. అక్కడ ఇలా రాయబడింది, పిల్లరా. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడగమని అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగానే కాలేబు ఆమెను చూచి, నీకేమి కావలేనని ఆమెను అడిగాను. అందుకు ఆమె, నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను కూడా నాకు దయచేయమని అడగగా అతడు మెరక మడుగులను పల్లపు మడుగులను ఆమెకి ఇచ్చాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ వ్యక్తి అక్ష అనబడిన ఈమె దీవెన అడిగినట్టు మనం చూస్తాం. పిల్లరా, ఈ దీవెనలో ఏం కోరుకుంటుందామె అంటే, ఆల్రెడీ దేవుడు ఆమెకి ఇవ్వాల్సినదంతా తన తండ్రి ద్వారా ఇచ్చారు. అయితే అంటదామె, నాకు నీటి మడుగులను దయచేయని. పిల్లరా, ఈ తండ్రిని అడిగే విధానంలో ఒక చిన్న మాటని మనం గుర్తు చేసుకుంటే అది ఒక గొప్ప ఆశీర్వాదకరమని నా మనసుకు కూడా అనిపిస్తూ ఉంది. ఏంటి అదంటే, ఎప్పుడు కాలేబు తన కూతుర్ని చూసి ఏం కావాలన్నాడంటే, అక్కడ మనం చదివితే ఆమె గాడిదము దిగగానే అని అంటారు, గాడిదను దిగగానే అని. పిల్లరా, గాడిద ఒక రకంగా అతిశయమని, మరొక రకంగా ఏమంటారు దాన్ని బెడిసిపాటు అని, మరొక రకంగా అది విధేయత వినయానికి సూచనగా ఉండకపోవచ్చేమని అనే అభిప్రాయాలు మనకున్నాయి. అయితే ఈ గాడిదే యేసుప్రభుకు వాహనంగా ఉందన్న విషయం కూడా మనకు అందరికీ పరిచయం. అయితే ఏ పరిస్థితినైనా అనుకూలపరచగలడు. ఆయనకి శక్తి ఉన్నది, ఆయన సామర్థ్యుడు. కాబట్టి ఎలాగంటే సముద్రం అల్లకొల్లోరంగా ఉంటే మాటతో నిమ్మలపరచబడింది. మరి ఈ గార్భదము ఏ అతిశయంలో ఉన్నా ఆయన కంట్రోల్ చేయగలడు. మీకు అర్థం అవడానికి, బేలా అనబడిన వ్యక్తి ప్రవక్త కదా, ఏం ఎక్కాడు? గార్భదం ఎక్కాడు. కానీ అది ఆయన ఏం చేసిందన్న విషయం మనం ఆలోచిస్తే, యెహోవా దూతను చూసి ఆగింది, కానీ ఆయన్ని గోడకు రుద్ది కింద పడేసిన మాట కాస్త అతిశయ విషయంలో మనం ఆలోచిస్తే దాని మీదకి ఎక్కిన వారు పడే పాటు ఎంతో అన్న విషయం బేలాం గారిని చూస్తే మనకు అర్థమవుతుంది. బహుశా అది ఆయనకు వాహనమే కావచ్చు. కానీ అయితే ఈమె గాడిద దిగగానే కాలేబు లేచి నిలుచొని, నీకేం కావాలమ్మా అంటే, నాకు దీవెన దయచే అంటుంది. ఈరోజు ప్రభు మాటగా, దేవుని వాగ్దానపు మాటగా ప్రభు సెలవిస్తున్నాడు. ఏ అతిశయపు మధ్యలో నీ జీవితం ఆగిపోయిందో, ప్రభువు ఇవ్వాలనుకున్న అట్టి ఆశీర్వాదపు మాటకు, ఆశీర్వాదపు మేలు, ఆశీర్వాదపు స్వస్థతకు దూరంగా నిలబడిపోయి, మా బతుకులింతే, మా పరిస్థితి ఇంత అనే నిట్టూర్పు సుడిలో ఉన్నావేమో, అట్టి స్థితిగతులన్నిటిని మార్చడానికి ప్రభు కృప సమీపంగా ఉండడానికి, అతిశయం అనే గర్వపు గాడిదను కానీ నువ్వు దిగగలిగితే ప్రభు దీవెన స్పష్టంగా నీ కాడకు వస్తుంది అన్నదే వాక్య పరిమాణంలో మనం చూస్తాం. హల్లెలూయా. ఒకసారి ఆలోచిద్దాం. దీవెన కావాలంటున్నాం, మనం గౌరవించాలి కదా, ప్రభువుకి లోబడాలి కదా.
ఓ అధికారికే చేతులు కట్టుకొని మాట్లాడే తత్వంలో మనం ఉంటే ఏమండి ఈ గార్భదం అనే అతిశయింపు స్థితిగతి నుంచి దిగితే కానీ ఉన్న ఆశీర్వాదము కంటే దేవుడిచ్చే సంపూర్ణ సంతోషమును అనుభవించే అర్హత దేవుడు మనకు దయచేయలేడు కదా. సరే ఆలోచించు. ఏమండి ఈ పూట వాగ్దానానికి దేవుడు చాలా ఇస్తున్న అద్భుత మాట. నువ్వు దీవెన అడుగుతున్నావు మంచిది, నువ్వు స్వస్థత అడుగుతున్నావు మంచిది, విశ్వాసంలో బలపరచని అడుగుతున్నావు మంచిది, నా పిల్లలకు ఆ జాబు ఈ జాబు ఉద్యోగం కావాలని అడుగుతున్నావు మంచిదే. కానీ ఏ స్థాయి చేరి అడుగుతున్నావు? బైబిల్లో జబదేయి కుమారులను విషయం ఆ తల్లిగారు అడిగిన మాట కూడా మనందరికీ పరిచయం. బహుశా అలా కాదు, కానీ క్రీస్తు నుంచి పొందుకునే తత్వానికి మనం ఉంటే ఆయనే మన కోసం దిగి వచ్చే సర్వ సంపదల గని అయి ఉన్నాడన్న విషయాన్ని తేటగా మనం గుర్తించవచ్చు. ఆలోచించు, ప్రార్థించు. అతిశయపు స్థితిలో నుంచి, మూర్ఖపు స్థితిలో నుంచి, బలహీనపు అలవాటులో నుంచి కిందకి తిరిగి తప్పించుకొని ప్రభుతో నిలబడగలిగితే ప్రభు ఇచ్చి దీవెన సర్వ సంపద నీకు దీవెనగా దయచేయగాక. ఆలోచించి ప్రార్థించి అడ్డు కృప దేవుడిచ్చుగాక. మహాగణుడా పరిశుద్ధుడు అయిన మా తండ్రి మీకు వందనాలు. మరి మీరు సెలవిచ్చిన ఈ మాటలు నాయన, ఇదిగో ఆమె గాడిద దిగగానే కాలేబు ఆమెకి మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చినని మీరు సెలవిచ్చారు. ఆయన అన్ని విషయాలలో సమృద్ధి క్షమాభివృద్ధితో పాటు దీవెన సమాధానం స్వస్థతనిచ్చానని తేటగా మాట్లాడించినందుకు వందనాలు. ఎవరైతే వాగ్దానం వీక్షిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు దర్శించి స్వస్థపరిచి దీవెనతో నిలబెట్టి మీ నా మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.